ఆహా! అక్కడ కనిపిస్తుంది గదా! అక్కడే ఆ శివయ్య మంచు శివలింగ రూపంలో వెలిసింది. అదే అమర్నాథ్ గుహ. చూడడానికి దగ్గరనే ఉన్నట్టు ఉన్న 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. అమర్నాథ్ యాత్ర. ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే క్షేత్రం అమర్నాథ్ యాత్ర. నేను ఈ సంవత్సరం బాల్తాల్ మార్గంలో అమర్నాథ్ యాత్ర దర్శించుకోవడం జరిగింది. ఈ రూట్ ఎలా ఉంటుందో చూపిస్తూ తెలియజేస్తాను. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి అమర్నాథ్ యాత్ర ఏ విధంగా చేరుకోవాలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో లైక్ చేయండి. అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా అమర్నాథ్ క్షేత్రాన్ని చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. పహల్గామ్ రూట్, 2 బాల్తాల్ రూట్. పహల్గామ్ రూట్ నుండి అమర్నాథ్ చేరుకోవడానికి 32 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో అమర్నాథ్ చేరుకోవడానికి పహల్గామ్ నుండి 2 నుండి 3 రోజుల సమయం పడుతుంది. సాక్షాత్తు ఆ పరమశివుడు నడిచిన మార్గం కావడంతో ఎక్కువ మంది భక్తులు ఈ మార్గంలో వెళ్తూ ఉంటారు. ఈ మార్గంలో వెళ్ళడానికి నడిచి వెళ్ళొచ్చు, గుర్రాలు ఉంటాయి, అలాగే డోలీ కూడా అవైలబుల్ ఉంటుంది. బాల్తాల్ రూట్ నుండి అమర్నాథ్ చేరుకోవడానికి 15 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక రోజులోనే చేరుకోవచ్చు. అలాగే దర్శనం చేసుకొని రిటర్న్ కూడా అవ్వచ్చు. ఎక్కువగా సమయం లేని వారు బాల్తాల్ రూట్లో వెళ్తూ ఉంటారు. అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి అంటే ముందుగానే యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ అమర్నాథ్గిరి శ్రేణి బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మెడికల్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని మీ డిస్టిక్లో అలౌడ్ చేసిన డాక్టర్ ద్వారా మెడికల్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అమర్నాథ్ యాత్ర ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడండి. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అమర్నాథ్ యాత్ర వెళ్ళేవారు రిజిస్ట్రేషన్ సమయంలో ఏ రూట్ అయితే మెన్షన్ చేశారో అదే రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యలో మార్చడానికి ఉండదు. దర్శనం తర్వాత ఏ రూట్లో అయినా తిరిగి రావచ్చు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి బాల్తాల్ కానీ పహల్గామ్ కానీ ఎలా చేరుకోవాలో చూద్దాం. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చేవారు ముందుగా ట్రైన్ ద్వారా వచ్చేవారు న్యూఢిల్లీ చేరుకోవాలి. అదే ఫ్లైట్లో వచ్చేవాళ్ళు శ్రీనగర్ చేరుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ నుండి మరో ట్రైన్ ద్వారా జమ్మూ తావి చేరుకోవాలి. జమ్మూ తావి నుండి బాల్తాల్ 340 కిలోమీటర్ దూరం ఉంటుంది. బస్సెస్ అందుబాటులో ఉంటాయి. జమ్మూ నుండి పహల్గామ్ 235 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సెస్ మరియు ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. జమ్మూ తావి స్టేషన్కి తెల్లవారుజామున వరకు వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే అక్కడ నుండి బాల్తాల్ లేదా పహల్గామ్ అదే రోజు వెళ్ళవచ్చు. నేను అమర్నాథ్ యాత్ర బాల్తాల్ రూట్లో వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. బాల్తాల్ రూట్లో వెళ్ళి ఎలా దర్శించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను కాచిగూడ నుండి ట్రైన్ ద్వారా ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుంచి కాట్రాకు వెళ్ళాను ట్రైన్లో. కాట్రా నుండి వందే భారత్ ట్రైన్లో శ్రీనగర్ చేరుకున్నాను. చూడండి, కాట్రా నుంచి శ్రీనగర్ వెళ్ళే ట్రైన్ మార్గంలో చుట్టూ పంట పొలాలతో ఎంత ఆహ్లాదకరంగా, ఎంత అందంగా ఉందో ఈ మార్గం. ఈ వందే భారత్ ట్రైన్ కొత్తగా నిర్మించిన చీనా బ్రిడ్జ్ పై నుంచి వెళ్తుంది. ఇదే చీనా బ్రిడ్జ్. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్తాల్ మరియు పహల్గామ్ చేరుకునే వరకు ఇలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న విజువల్స్ శ్రీనగర్ రైల్వే స్టేషన్ దగ్గర. శ్రీనగర్ రైల్వే స్టేషన్ నుండి
ఫుల్ సెక్యూరిటీ మధ్య ఇక్కడ కనిపిస్తున్న బస్సులో శ్రీనగర్లోని పాంతా చౌక్కి యాత్రి బేస్ క్యాంప్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. యాత్రకు వచ్చిన అందరి యాత్రికుల్ని శ్రీనగర్ బేస్ క్యాంప్లో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే బస్సులో బాల్తాల్ చేరుకున్నాను. ఇదే శ్రీనగర్లోని బేస్ క్యాంప్. ఇక్కడ లంగర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో నైట్ స్టే చేయాలి. ఇక్కడ అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ లేకుండా మెడికల్ సర్టిఫికేట్తో వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నైట్ ఇక్కడే లంగర్స్లో ఫ్రీగా ఫుడ్ కూడా పెడతారు. నెక్స్ట్ డే బస్లో బాల్తాల్ చేరుకున్నాను. శ్రీనగర్ టు బాల్తాల్ మార్గం ఇది. చుట్టూ కొండలతో ఎంతో అందంగా ఉంది, చూడండి. శ్రీనగర్ నుంచి బాల్తాల్ వెళ్లే మార్గంలో అతిపెద్ద టనల్ ఉంది. అదే సోన్మార్గ్ టనల్. ఈ టనల్ దాదాపు 6.5 కిలోమీటర్ల పొడవు ఉంది. బాల్తాల్ బేస్ క్యాంప్లో ఇక్కడ మన యాత్రి పర్మిట్ పేపర్ చూపిస్తే ఇక్కడ మనకి యాత్రి కార్డ్, యాత్రి పర్చి ఇస్తారు. నేను బాల్తాల్ బేస్ క్యాంప్కి ఉదయం 11:30 చేరుకున్నాను. ఉదయం 11 గంటల తర్వాత అమర్నాథ్ యాత్రకు ట్రెక్కింగ్ చేయడానికి అలో చేయడం లేదు. ఒకరోజు మొత్తం ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది. మన తెలుగువారు ఒక 10 మంది కలిశారు. అందరం కలిసి మంచాలున్న ఒక టెంట్ రెంట్కి తీసుకున్నాము. మాకు ఇది 10 మంది కలిపి 2000కి పడింది ఆ టెంట్. అమర్నాథ్ కొండపై నుండి మంచు కరిగి వస్తున్న నీటితో ఇక్కడ సింధ్ నది ప్రవహిస్తుంది. ఆ వాటర్లో మేము స్నానం చేశాము. బాల్తాల్ బేస్ క్యాంప్లో అనేక లంగర్స్ అందుబాటులో ఉన్నాయి. మన దేశంలోని అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ లంగర్స్ ఏర్పాటు చేశారు. బేస్ క్యాంప్లో మన తెలుగువారి లంగర్ కూడా ఉంది. మన తెలుగువారి భోజనం చేయాలనుకుంటే ఇక్కడ చేయవచ్చు. లంగర్ నెంబర్ 8. మన తెలుగువారి లంగర్ ఒకటే ఉంది. బాల్తాల్ బేస్ క్యాంప్లోనే నైట్ స్టే చేసి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి రెడీ అయ్యి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాము. ఇక్కడ 50 రూపాయలు ఇస్తే బకెట్ హాట్ వాటర్ ఇస్తారు. ఉదయం 4 గంటలకు బయలుదేరితే దుమైల్ చెక్కింగ్ పాయింట్ చేరుకోవడానికి మాకు సమయం 6 అయ్యింది. ఇక్కడ ఉదయం 5:30 తర్వాతే చెక్కింగ్ పాయింట్ దగ్గర చెక్కింగ్ పాయింట్ ఓపెన్ చేసి చెక్ చేసి పంపిస్తున్నారు. దాదాపు 1.5 కిలోమీటర్ల లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. మాకు ఈ లైన్లోనే దాదాపు 1 గంటన్నర సమయం పట్టింది. చెక్కింగ్ పాయింట్ చేరుకోవడానికి 6 దాటింది. అమర్నాథ్ యాత్ర గోకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మధ్యలో అంత ఎక్కువగా షాప్స్ అందుబాటులో లేవు కాబట్టి ఇక్కడ వెళ్ళే మార్గంలో మనకు టీ, కాఫీతో పాటు బిస్కెట్ ప్యాకెట్స్, చిప్స్ అవి ఇస్తూ ఉన్నారు. ఇదే చెక్కింగ్ పాయింట్. ఈ చెక్కింగ్ పాయింట్ దాటిన తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. బాల్తాల్ మార్గం దగ్గరే కదా, 14 కిలోమీటర్లే కదా, అంత కష్టం ఉండదు అనుకున్నా. కానీ ఒక 2 కిలోమీటర్ల తర్వాత రూట్ మొత్తం ఏటవాలుగా మొత్తం అలా ఎక్కడమే ఉంది. మధ్యలో కూర్చోవడానికి కూడా ఎక్కడా లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బాల్తాల్ నుండి అమర్నాథ్ చేరుకోవడానికి ట్రెక్కింగ్ మార్గం. బాల్తాల్ నుండి అమర్నాథ్ చేరుకోవడానికి గుర్రం మరియు పల్లకీలు అందుబాటులో ఉన్నాయి. గుర్రానికి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి అప్ అండ్ డౌన్ 4000 ఛార్జ్ చేస్తున్నారు. అదే పల్లకీకి 16,000 చెప్తున్నారు. మాట్లాడుకుంటే తగ్గిస్తారు. చెక్కింగ్ పాయింట్ నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 2 కిలోమీటర్ల తర్వాత మొదట వచ్చే లంగర్ ఇది. నేను ఇక్కడే టిఫిన్ చేసి నా ట్రెక్కింగ్ కంటిన్యూ చేశాను. ఈ బాల్తాల్ ఎక్కే మార్గం ఇరుకుగా ఉంది. ఒకవైపు గుర్రాలు వెళ్తుంటే ఇంకోవైపు ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే చుట్టూ కొండలు చూసారా, మొత్తం కొండలే ఉన్నాయి. అలాగే ఈసారి మంచు ప్రభావం ఎక్కువ లేకపోవడం వల్ల మొత్తం దుమ్ము లేస్తూ ఉంది నడుస్తూ ఉంటే గుర్రాల ప్రభావంతో. బాల్తాల్లో లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్స్ అంటూ ఏమీ లేవు. లాక్ రూమ్స్ కూడా ఏమీ లేవు. మీరు స్టే చేసిన టెంట్లోనే పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మేము అలాగే పెట్టుకొని వెళ్ళాము. వచ్చే వరకైతే మాకు సేఫ్గానే ఉంది మా లగేజ్. నేను వెళ్ళినప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పైన కూడా మంచు ప్రభావం లేదు. అలా ఒక 5 కిలోమీటర్ నడిచాక మంచు నేరుగా కరిగి జాలువారుతున్న దృశ్యం కనిపించింది. అమర్నాథ్ గుహకు ఒక 4 కిలోమీటర్ దూరంలో కాళీమాత ఆలయం ఉంది. కొండకి సహజ సిద్ధంగా వెలిసిన అమ్మవారు. దర్శనం చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ట్రెక్కింగ్ మార్గంలో ఇదొక్క చోట మాత్రమే మంచుగడ్డ కనిపించింది. ఇక్కడ నుంచి ఈ మార్గం మొత్తం మంచుతో ఉండేదంట, మంచుపై నడవాల్సి ఉండేదంట. కానీ ఈ సంవత్సరం లేదు ఎండల కారణంగా. కొండకు అటువైపు కనిపిస్తున్న మార్గం పహల్గామ్ రూట్ నుంచి వచ్చేవారి మార్గం. ముందర కలుస్తారు ఒకే రూట్లో. ఇక్కడ నుండి చూస్తుంటే దగ్గరనే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మరో 2 కిలోమీటర్ల పైన నడవాల్సి ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ కనిపిస్తున్న ఈ నదిలో అందరూ స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నారు. పక్కనే హాట్ వాటర్ కూడా ఇస్తున్నారు బకెట్కి డబ్బులు ఇస్తే. ఇక అక్కడ కనిపిస్తుంది కదా, అదే శివయ్య మంచు రూపంలో వెలిచిన అమర్నాథ్ గుహ. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. గుహ ఇక్కడ నుండి అలా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇప్పటికీ కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంది. నేను వెళ్ళింది సోమవారం కావడంతో రద్దీ అధికంగా ఉంది. ఆ శివయ్య అనుగ్రహంతో నాకు దర్శనం చాలా బాగా జరిగింది. అమర్నాథ్ ఆలయ సమీపంలో కూడా లంగర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఈసారి టెంట్స్ వేయలేదు, నైట్ స్టే చేయడానికి లేదని చెప్పారు మాకు. దర్శనం తర్వాత ఇక్కడే ఉన్న లంగర్లో లంచ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నైట్ స్టే చేయడానికి ఇక్కడ అనుమతి లేదని చెప్పారు. వచ్చిన అందరూ దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలని చెప్పారు. క్రిందికి దిగుతున్నప్పుడు అంత కష్టం అనిపించలేదు. కానీ మేము సగం దూరం దిగాక వర్షం స్టార్ట్ అయింది.
ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ మేము వర్షంలోనే అలా తడుస్తూ కిందికి దిగాల్సి వచ్చింది. తిరిగి బాల్తాల్ బేస్ క్యాంప్ చేరుకోవడానికి రాత్రి 10:30 అయ్యింది వర్షంలో. నైట్ ఇక్కడే స్టే చేసి ఉదయం లేచి మళ్ళీ శ్రీనగర్కి వెళ్ళి అక్కడి నుంచి మా హోమ్ టౌన్ చేరుకున్నాను. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.